ఈ నెల 23వ తేదీన అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద హర్షమెటల్ స్టీల్ ప్లాంట్కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి రాజాం క్యాంపు ఆఫీసులో చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు వెల్లడించారు. సుమారు 2 లక్షల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్టుగా తెలిపారు. మొదటి విడతలో 20,000 మంది ఉత్తరాంధ్ర వాసులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడం, 11 సీట్లు ఆయనకి ఇవ్వడం, తెలుగుదేశం పార్టీని అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, లోకేష్ గారి పర్యవేక్షణలో విశాఖపట్నం రెండో ముంబై కాబోతుంది భారతదేశంలో. అది మనం చెప్పింది కాదు, చంద్రబాబు నాయుడు చేసినటువంటి కృషికి ఆయనే చెప్పాడు. గూగుల్ చైర్మన్ గారు సుందర్ పిచాయ్ గారు విశాఖపట్నం ప్రత్యేకమైనటువంటి సిటీ, దీనికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేస్తుండేటటువంటి కృషి వలన, అందుకే మేము ఇక్కడ గూగుల్ ఏఐ సెంటర్ని పెట్టాం. 1,00,000 కోట్ల పైచీలకు దీని మీద ఖర్చు పెడుతున్నాము అని.